టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయని చాలా మంది అడుగుతుంటారు. పళ్ళు అసలు ఊడవండి. టీ తాగిన తర్వాత పళ్ళు ఊడితే, పాలు తాగిన తర్వాత పళ్ళు ఊడితే ఇంకా అసలు మనం ఏమి తినలేం. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టీ అనేది మన టెంపరేచర్ వచ్చేసి కనీసం ఒక 70 డిగ్రీలు నుంచి పైన ఉంటుంది. టీ వేడిగా తాగినప్పుడు మన టీత్ నోట్లో అంతా ఆ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఆ టెంపరేచర్ని కొద్దిగా ఆ వేడిని అది గ్రహిస్తుంది. ఆ గ్రహించినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇమీడియట్గా చల్లటి వాటర్ తీసుకొని నోట్లో వేసుకొని తాగడము లేదా పుక్కిలించడం అది చేస్తారు. ఒక్కసారే వేడి మళ్ళీ ఒక్కసారే చల్లటిది. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే టీత్లో పళ్ళలో క్రాక్స్ వస్తాయి. ఈ క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పుచ్చులు రావడానికి కానీ, ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ రావడానికి కానీ, ఒక్కోసారి పళ్ళు విరిగిపోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి దానివల్ల లాస్ అవుతుంది, టూత్ స్ట్రక్చర్ లాస్ అవుతుంది, టూత్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా సరే టీ తాగే ముందు వాటర్ తాగాలనుకుంటే నిరభ్యంతరంగా తాగొచ్చు, బట్ రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగాలి. టీ తాగిన తర్వాత వాటర్ తాగాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక 15-20 నిమిషాల గ్యాప్ ఇచ్చి దాని తర్వాత నీళ్ళు తీసుకొని చక్కగా నోరు పుక్కిలించి ఊసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా టీ తాగే వాళ్ళు స్పెసిఫిక్గా ఏంటంటే టీ మన టీత్ని స్టెయిన్ చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే టీ తాగిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత నీళ్ళు తీసుకొని చక్కగా పళ్ళు పుక్కిలించి చూసేసుకోవడం, వీలైతే వేలుతో కూడా ఎక్కడ బయట ఉన్నట్టయితే కొద్ది పైపైన శుభ్రం చేసుకుంటే మనకి టీకి సంబంధించి వచ్చే మరకలు, స్టెయిన్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి.